తల్లిదండ్రులు వద్దు అఘోరీనే ముద్దు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది శ్రీవర్షిని గతంలో. ఇక దీనికి సంబంధించి కూడా తల్లిదండ్రులు పూర్తిగా వదిలేసి అఘోరియే కావాలంటూ కూడా ప్రస్తుతం అఘోరితో కూడా ఉన్నారు. అయితే నిన్న రాత్రి గుజరాత్ లో అఘోరితో పాటు ఉన్న శ్రీవర్షిని తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులైనటువంటి అన్నయ్య కూడా వెళ్లి శ్రీవర్షిని తీసుకురావడం కూడా జరిగింది. ప్రజెంట్ మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే అసలు ఏం జరిగింది, ఎప్పుడు తీసుకువెళ్లారు, గుజరాత్ లో పట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, గుజరాత్ లోనే వాళ్ళు ఎలా అక్కడ వెళ్ళినప్పుడు గుజరాత్ లో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అఘోరి శ్రీవర్షిని, వీటన్నిటికీ కూడా డీటెయిల్ గా మనతో పాటు చెప్పడానికి బిగ్ టీవీలో జాయిన్ అవడానికి కూడా ప్రజెంట్ శ్రీవర్షిని అన్నయ్య కూడా జాయిన్ కాబోతున్నారు. ఎస్ విష్ణు గారు, నమస్తే అండి. అయితే నిన్న మీరు రాత్రి కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి ఏ టైంకి వెళ్ళారు, అయితే మీరు గుజరాత్ లో ఉన్నారని అసలు ఎలా తెలిసింది? ఇందులో ఫస్ట్ పోలీసుల సహకారం 99% ఉందండి. మంగళగిరి పోలీసులు, మన ఎస్ఐ రవీందర్ గారు, శ్రీహరి గారు, వీళ్ళిద్దరు సహకారంతోనే తీసుకురావడం జరిగింది. తెల్లవారుజామునైనా కానీ, అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ చేసినా కానీ వాళ్ళు మాకు హెల్ప్ చేయడం వల్ల అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే ఎక్కడున్నారు వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళిద్దరు? ఇప్పటికి మీకు ఉజ్జయిన్ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే రూట్ ఖచ్చితంగా మీకు గుజరాత్ ఎంట్రన్స్ నుంచి ఒక 20 కిలోమీటర్ దాటిన తర్వాత రెస్టారెంట్ ఒకటి ఉందండి. ఆ రెస్టారెంట్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందులో కార్ పెట్టుకొని నిద్రపోతున్నారు. ఎక్కడున్నారండి ఇప్పుడు? శ్రీవర్షిని ఎక్కడుంది? మీ దగ్గరే ఉందా, మీరెక్కడున్నారు? అవునండి, వర్షిని మా దగ్గర ఉంది. మరి మంగళగిరి ఎప్పుడు బయలుదేరిపోతున్నారు? అదే సాయంత్రం ట్రైన్ ఉందన్నారండి. ఒకసారి చెక్ చేయడానికి వాళ్ళ అన్న వెళ్ళాడు, టికెట్స్ తేవడానికి వెళ్ళారు. ఇక్కడ నుంచి 24 నిన్న అవర్స్ కూడా జర్నీ ఉంది. శ్రీవర్షిని అవును నిన్న కూడా శ్రీవర్షిని కొన్ని వ్యాఖ్యలు చేసింది కదండి, బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నారంటూ కూడా అఘోరి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా బలవంతంగా నన్ను తీసుకెళ్లిపోతున్నారంటూ కూడా శ్రీవర్షిని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఏమంటుంది శ్రీవర్షిని మీతో? బలవంతంగానే మాట ఎక్కడా లేదండి. గుజరాత్ పోలీసు వాళ్ళు కూడా విచారణ చేశారు. ఆ విచారణ అంతా కూడా ఆవిడ అవన్నీ వీడియో చేయలేదు. తర్వాత ఏంటంటే మమ్మల్ని వెనక్కి పెట్టడం జరిగింది పోలీసులు. ఫస్ట్ ఏంటంటే ఎంక్వైరీ చేశారు. వాట్ ఈజ్ వాట్, మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందా, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఈ అమ్మాయితో రావడానికి కారణం ఏంటి, ఈ అమ్మాయికి ఆశ్రమం ఉందా, ఈ అమ్మాయికి గురువు ఎవరు, లేడీ అఘోరికి, ఇవన్నీ అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఎటువంటి ఆన్సర్ ఆమె దగ్గర కరెక్ట్ గా లేకపోయేటప్పటికి అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి నీతో రావడం కరెక్ట్ కాదు, నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, నీ దగ్గర ఉంచకూడదు, ఆశ్రమం ఉంటేనే ఉంచుకోవాలి, సంథింగ్ చాలా చెప్పారండి ఆయన. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయిని హాఫ్ అన్ అవర్ తర్వాత మమ్మల్ని పిలిచి మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ టైంలో అమ్మాయి రాద్ధాంతం చేసింది, నేను ఉన్నాను మీతో అని. కానీ పోలీసులు నచ్చ చెప్పారు, ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఒకసారి సైక్రటిస్ట్ కూడా కలవాలి, ఇలా చేయకూడదు, రోడ్ల మీద పడుకోకూడదు, నీ వయసు ఏంటి, నువ్వేంటి అని అమ్మాయికి చాలా బుద్ధి చెప్పడం జరిగిందండి. అక్కడ ఉన్న ఒక రెస్టారెంట్ ఓనర్ రాజేష్ చౌహాన్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన చొరవతోనే గుజరాత్ పోలీసులు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన దగ్గరుండి మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దింపడం కానీ, మాకు టికెట్లు ఇప్పించడం కానీ, మమ్మల్ని వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాల్ చేసి మాకు క్షేమ బాగోగులు కూడా తెలుసుకుంది ఆయనేనండి. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందండి? బాగానే ఉందండి, కాకపోతే కొద్దిగా మెంటలీ బాగా అప్సెట్ లో ఉంది. అక్కడ ఉన్నంత సేపు ఒకలాగా మాట్లాడిందండి, ఆవిడ దగ్గర ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకోలా మాట్లాడిద్దండి. సైకలాజికల్ గా బాగా దెబ్బతిని ఉంది. ఒకసారి రాగానే డాక్టర్ గారిని సంప్రదించాలి ఈ విషయం గురించి. తనేం మాట్లాడుతుంది తనకే అర్థం కాకుండా మాట్లాడుతుంది. అంటే ఏమంటుంది? మిమ్మల్ని కలిసిన తర్వాత తను ఏం మాట్లాడుతుంది, అక్కడ ఉన్న తర్వాత వేరేలా మాట్లాడుతుంది, బయటకు వచ్చాక వేరేలా మాట్లాడుతుంది, ఏమంటుంది? అక్కడ ఉన్నంత సేపు నాకు అమ్మ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంది. ఇక్కడికి వచ్చాక మాత్రం నవ్వుతూనే మాట్లాడుతుంది, చక్కగానే మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా నిద్రపోతుంది, పక్క రూమ్ లో నిద్రపోతుంది. ఓకే, కేసు ఏమైనా నమోదు చేశారా మరి అఘోరి మీద మీరు? ఎక్కడండి? గుజరాత్ లోనా? మంగళగిరి పోలీస్ స్టేషన్ లో. మంగళగిరి పోలీస్ స్టేషన్ నేను చేయలేదండి, వాళ్ళ తల్లిదండ్రులు చేశారండి. ఓకే, ఇప్పుడు ఏమంటుందండి అఘోరి లాస్ట్కి? ఎందుకంటే అఘోరి వీడియోలో ఏదైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆవిడ పంపించారో ఆ వీడియోలో కూడా తను ఏమందంటుందంటే అఘోరి తను మళ్ళా వస్తే కనుక నేను చేరదీస్తానంటూ కూడా చెప్పింది. అయితే మీరు చెప్పినట్లే 140 కోట్ల మందిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, అందులో ఎంతమంది 25 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇదే కారెక్కించుకుని తిరిగిద్దాం అడగండి ఒకసారి. వర్షిని కూడా మీరు చెప్పినట్టే తనకి కొంచెం మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? ఎందుకంటే అక్కడ వీడియోలో బాగా తనేమంటుందంటే డిస్టర్బెన్స్ నన్ను లో ఉందండి. బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నారు అంటుంది. తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్ళింది. ఆ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఏంటంటే ఆడపిల్ల జీవితం కాబట్టి మనం బయట పెట్టట్లేదు.
తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు కావాల్సిన వాళ్ళందరినీ తనే దూరంగా పెట్టి తన కారులో పెట్టుకొని తిప్పుతా ఉంది. ఎస్, ఇందాకలు కూడా మీరు చెప్పినట్టే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అఘోరి మాత, అందువల్ల శ్రీవర్షిని కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా అఘోరి మాత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది? ఎందుకంటే మీరు దగ్గరగా కూడా చూసుంటారు. అంటే ఎటువంటి మాటలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది? ఒక చిన్న పిల్లడికి టీచర్ చెప్పినట్టు చెప్పిద్దండి. ఎలా అంటే, ఇలా చెయ్యి, ఇలా చేస్తే తీసుకెళ్తా, ఇలా చేస్తే నువ్వు నా దగ్గర ఉంటావు, ఇలా అయితే నువ్వు నా మాట వింటావు, నేను తీసుకెళ్ళిపోతాను, నాతోనే పెట్టుకుంటాను, నిన్ను అలా చేస్తాను, ఇలా చేస్తాను. దీనిలో ఒక చిన్న క్వశ్చన్ అండి, మా వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. నిజంగా అఘోరి మాతే అయితే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటూ అమ్మాయి అమ్మ తిప్పుతుందండి. 20 రోజుల నుంచి తనతో పాటు తిరుగుతుంది కదా. తను వేసుకున్న డ్రెస్ చూసారా? ఫుల్లీ వెస్టర్న్ ప్యాంట్ గానీ షర్ట్ గానీ ఫుల్లీ వెస్టర్న్. అది స్లీవ్లెస్ వాడతారండి అఘోరీలు. అఘోరి మాత ఇలాగే పిల్లల్ని పెంచుతుందా చెప్పండి. మీరు అన్నట్టే అఘోరి మీద కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు అఘోరి మాత కాదే అంటూ కూడా కొంతమంది కమెంట్లు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు దగ్గర నుంచి కూడా చూసారు అఘోరి. మీ పోలింగ్ బూత్ లో తెలియదండి. 88% షీ ఇస్ నాట్ అఘోరి అని చెప్పి మీ పోలింగ్ లోనే వచ్చిందండి. చెప్పండి. శ్రీవర్షినికి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ అండి, అందుకే అఘోరి మాతతో కూడా అంత ఈజీగా కనెక్ట్ అయ్యారంటారా? ఎఫెక్ట్ అయిందో వాళ్ళ ఫాదర్ కి నయం చేసిన ఆయన వల్ల ఈ అమ్మాయికి గురువు భక్తి గౌరవం పెరిగినాయండి. అందువల్ల ఆవిడ చూసి ఈవిడ అట్రాక్ట్ అయింది. కానీ అసలు విషయం చెప్పే సమయానికి ఈ అమ్మాయి మన దగ్గర లేదు, ఇక వెళ్ళిపోయింది. ఎన్ని కేసులేని, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క హిస్టరీ వస్తూ ఉందండి. కూకట్పల్లిలో 6 అమ్మాయిలు కలిపి ఒకే ఇంట్లో పెట్టిందని చెప్పి చెప్పుకుంటున్నారండి. అది పోలీసులో చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది ఇక మనకి డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలియాలి. నిజంగా ఈ అమ్మాయి విషయంలో మాత్రం చాలా అంటే చాలా సహాయం చేశారండి మా మంగళగిరి పోలీసు వారు. పొద్దున్నే 3:30కి మేము ఫోన్ చేసినా ఆయన లేచి, అవును పలానా అమ్మాయి మిస్ అయింది, కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, తన ఫ్యామిలీతో పంపించండి అని చాలా అంటే చాలా బాగా చెప్పారండి వాళ్ళు. మీరు కూడా అఘోరి మాతతో మాట్లాడడం జరిగిందా అండి? మరి ఇది చేస్తుంది తప్పు, ఏముందండి ఆవిడతో మాట్లాడడానికి? శ్రీవర్షిని తీసుకెళ్లడం తప్పని ఇలా మీరు ఏదైనా చెప్పడం జరిగింది? అంటే మీకు ఆవిడ ఎలా మాట్లాడుతుందో డైరెక్ట్ ఒకసారి మాట్లాడి వినిపించమంటారా? చెప్పండి చెప్పండి. ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే రాని అడిగిద్ది, ఆ కార్ డోర్ దగ్గరికి వచ్చి అలాగే మాట్లాడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పదజాలను నేను కూడా అలాగే పిలిచానండి. ఆవిడ కూడా అలా పిలిస్తేనే మాట విన్నదండి. అలానే మాట్లాడారా అండి? అలా మాట్లాడితేనే కదండి ఆవిడ అంత ఇష్యూ చేసింది అక్కడ. పోలీసులకు తెలుగు రాకపోయినా పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏం జరుగుతుంది, ఇవిడ ఏం చేస్తుంది, ఒక అమ్మాయిని, ఆ వయసు ఉన్న అమ్మాయిని ఎలా తీసుకొచ్చింది అర్థం చేసుకొని వెనక్కి పంపించారండి. మంగళగిరి పోలీసులతో వాళ్ళు చర్చించడం కూడా జరిగింది. కాదండి, గత 10 రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. మరి వీళ్ళు ఇప్పుడు లేవాలి, తినాలి, కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకోవాలి, ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు? అసలు కారులోనే పడుకుంటున్నారా? కారులోనే మొత్తం మీకు భవానీ ఘాట్ అని చెప్పి మనకి విజయవాడలో బాగా మంచి ఒకటి ఉందండి. చిన్నపిల్లలు ఈత కొట్టడానికి కూడా గవర్నమెంట్ వారు అక్కడ స్థలాన్ని కేటాయించారు. అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని ఎవరిని అడిగినా ఈ అఘోరి గురించి చెప్తారండి. అర్ధరాత్రి కూడా బాటిల్ తీసుకుని వచ్చి అక్కడ అదే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్ల కూడా అదే నేర్పిస్తుంది. అదే కదండి బాధ. ఒక ఆశ్రమం లేదు, ఒక అడ్రస్ లేదు, ఒక ఊరు లేదు, ఒక పేరు లేదు, ఆ అమ్మాయిని ఎక్కించుకొని తిప్పడం తప్ప. రాత్రి కూడా ఏం మాట్లాడుతుందండి, ఆ పిల్లకి ఇష్టం లేకుండా వెళ్తుంది అని. ఇష్టాలు ఏంటంటే తల్లిదండ్రులు సంప్రదించుకోరా తీసుకెళ్లేటప్పుడు? తల్లిదండ్రులు ఇష్టాలు లేకుండా ఏ ఆఖాడాలండి అఘోరీలుగా వ్యవహరించగలిగేది? తల్లిదండ్రులు ఇష్టం ఉంటేనే ఎవరైనా అఘోరి అవ్వగలుగుతారు, కనీసం వాళ్ళు గురువులు అవ్వగలుగుతారు. ఇది ఏ సాంప్రదాయంలో చెప్పేదండి. కనీసం మీరు సన్యాసం తీసుకోవాలన్నా కూడా మీ అమ్మా నాన్న దగ్గర పర్మిషన్ కావాలండి. ఫస్ట్ పెళ్ళైతే భార్యత కూడా కావాలి. 12 దశల వారీగా కూడా దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారంటూ కూడా అఘోరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవర్షినికి 12 దశల వారీగా ట్రైనింగ్ ఇస్తున్నాను. ప్రెసెంట్ ఫస్ట్ దశ పేర్లు చెప్పగలుగుతారండి? నాకు తెలియదు ఇప్పటి వరకు. మా గురువు గారు కూడా ఎప్పుడు నాకు ఇలా చెప్పలేదు. మీరు ఏమైనా పేర్లు చెప్పగలుగుతారా? దశలు ఏమిటో, ఆ దశలు ఏమైనా పేర్లు ఏమైనా చెప్పారండి? నేను నా శిష్యురాలుగా తీసుకోవడానికి 12 దశల వారీగా కూడా ట్రైనింగ్ ఇస్తున్నానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. శ్రీవర్షినికి 12 దశల్లో ఫస్ట్ బియరు, 12 దశల్లో ఫస్ట్ దశ బియరు, 2 చికెను, 3 మటను, 4 కారు, 5 రోడ్ సైడ్ బాత్రూమ్లు, ఇయే కదండి. ఇట్లాగే 12 చెప్పుకోవచ్చు మనం. మాంసాహారం తింటూ ఉంటారా అండి? ఏ రోజు సాధన చేస్తూ మీకు కనిపండి, ఎక్కడ ఏ వీడియోలో ఉంది చెప్పండి మీ దగ్గర, పలానా చోట సాధన చేస్తున్నాను అని. శ్మశానాలు అమ్మడి తిరగడం కాదండి సాధన అనేది. శ్మశాన సాధన కూడా ఉంది, కానీ శ్మశానంలో కూర్చొని పొరలాడడం కాదండి సాధన అంటే. మాంసాహారం తింటూ ఉంటారా అండి రెస్టారెంట్ లో కూడా? అఘోరి అసలు తినను అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా ఆమె. నేను ఎప్పుడో ఒకసారి కొంచెమే తింటానంటూ కూడా చెప్పారు. అది కూడా నేలపైనే తింటాను. ఫేమస్ ఇన్ చిల్లీ చికెన్ మేడం, ఫేమస్ ఇన్ చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ కావాలి అమ్మకి.
ఎగ్ పఫ్ కావాలి. రాత్రి 2ంటికి గుర్తొచ్చింది ఎగ్ పఫ్ కావాలి నాకు. రాత్రి 2ంటికి వెళ్ళి బేకరీ వాడిని భయంకరంగా తలుపులు కొట్టి వాడికి ఆ 10 రూపాయలు వస్తున్నాయి 500 ఇచ్చి కొనుక్కొని తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాలి. నిజంగా మాకు పెద్ద గురువు గారు ఉన్నారు. ఆయన కూడా మమ్మల్ని ఇలాంటి కోరికలు ఎప్పుడు అడగల. అసలు ఆయన పట్టించుకోడు అసలు. ఏదైనా డౌట్ వస్తే ఒక పేపర్ పంపిస్తే ఆయన ఎప్పటికో కుదిరితే దానికి రిప్లై ఇస్తారు అంతే. అది కూడా సాధనా పరంగా అయితే పర్సనల్ వ్యవహారాలు ఆయనతో మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు. విష్ణు గారు, అఘోరి కుటుంబ సభ్యులకి అసలు అఘోరి ఎలా దగ్గరయింది? ఎందుకంటే ఎంతో దైవభక్తి చూపి దగ్గరై ఉంటారు. అసలు ఎలా దగ్గరయ్యారు అఘోరికి చెప్పారు కదండి, అనుకోకుండా గురువు గారి ద్వారా కొద్దిగా మాకు రోడ్డు మీద కొద్దిగా పరిచయం అవడంతో ఆవిడ మీద ఒక నమ్మకం కలిగింది, గురువు గారి ద్వారా పరిచయం అయింది అని. కానీ ఆ గురువు దగ్గర నిందలేయటం, ఆ గురువుని వింత వింత చేష్టలు చేయడం, ఈవిడకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మీడియా ఫోకస్ కావాలి. అసలు ఈ రోజు జరిగింది చెప్పండి. నేను రాత్రి గుజరాత్ లో జరిగిన విషయం మేము ఎవరికి చెప్పలేదండి, ఎవరికి చెప్పాలి. ఆ బిగ్ టీవీలో ప్రకాష్ గారు అని చెప్పి మాకు బాగా పరిచయస్తుడు ఆయన, నా చిన్నప్పటి నుంచి ఆయన నా సన్నిహితుడు ఆయన. నేను అన్నయ్య చుట్టూ తిరిగాను, ఆయనకి కూడా నేను ఫోన్ చేసి చెప్పలేదు. మరి ఈ విషయం మీడియాకి ఎవరు లీక్ చేశారు? ఆవిడకి మీడియా స్టంట్ కావాలి. ఏ రోజుకి ఆ రోజు ఆవిడకి మీడియాలో లేడీ అఘోరి ఈ రోజు సెన్సేషనల్ న్యూస్ అని ఇలా కావాలి ఆవిడకి. ప్రతిరోజు మీరందరూ ఆవిడ గురించే మాట్లాడాలి. అదే ఆవిడకి ఫేమ్ పిచ్ అంటున్నారా? ఫేమ్ కాదు ఇది. ఆవిడకి 24 గంటలు మీలాంటి వాళ్ళు ఒక 200 మంది ఛానల్స్ పెట్టుకొని ఆవిడ కిందే ఆవిడని పొగుడుతూ పనిచేయాలి. ఇంకెంతకు మించి ఆవిడకి ఏ మోటోలు ఉండవు. తీసుకెళ్ళిందండి రాత్రి గుజరాత్. కంప్లైంట్ ఏంటో తెలుసా మీకు? ఆ ఊరు పేరు కూడా నేను మీకు పంపిస్తాను, దోహా అనేది ఉంది. ఆ ఊర్లో జరిగిన కంప్లైంట్ అంటే సిఏ గారి దగ్గర ఎవరో ఒక ఆవిడ అఘోరి వేషంలో ఉండి ఒక 25 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద డాన్స్లు వేస్తుంది, సినిమా పాటలు పెట్టి. అఘోరీలు ఇలాగే సినిమా పాటలు పెట్టి డాన్స్లు వేస్తారండి శిష్యులతో కలిసి? నేను ఎక్కడ వినలేదండి. ఏ అఖాడాలో జరిగిందండి ఇది? శ్రీవర్షిని కూడా అప్పుడు పక్కనే ఉందా అండి? మాకు పోలీసులు లైవ్ లో చెప్పారండి ఈ విషయాన్ని. వాళ్ళు వెళ్ళిన తర్వాత డాన్స్ ఆపి తండ్రి తండ్రి అని మాట్లాడిందంట. మాట్లాడితే సరే సావండి, ఇక్కడ పెట్రోల్ బంక్ లో కూడా ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళు వదిలేయడం జరిగింది. ఎప్పుడైతే మమ్మల్ని ఇలా రాజేష్ చౌహాన్ గారు అని చెప్పి ఒక ఆయన మాకు రోడ్డు మీద పరిచయం అవటం, మాకు ఇలా జరిగింది, మాకు ఇలా ఎఫ్ఐఆర్ ఉంది, మమ్మల్ని పోలీసులే పంపించారని చెప్పడం, వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి లోకల్ పోలీసులు కాంటాక్ట్ అయ్యి విత్ ఇన్ 10 minutes లో లేడీ అఘోరి ముందు మమ్మల్ని నిలబెట్టారండి. విష్ణు గారు, మరి అఘోరి వర్షిని కంటే ముందు కూడా ఇంకెవరైనా అమ్మాయిలతో టచ్ లో ఉందా? అంటే మీరు గతంలో కూడా చెప్పారు హైదరాబాద్ లో కొంతమంది అమ్మాయిలు రూమ్ లో పెట్టిందంటూ కూడా చెప్పుకొచ్చారు. గతంలో శ్రీవర్షిని కంటే ముందు ఇలా ఎవరైనా అమ్మాయిని ట్రాప్ చేశారా? అవునండి. మంచిర్యాల్లో ఒక విషయం జరిగిందండి. కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తే అదే మంచిర్యాల్లో చాలా బాగా కొట్టేశారంట. అసలు చెట్టు కట్టి రక్తం వచ్చేలా కొడితే పారిపోయిందంట. అప్పుడు తర్వాత 3 సంవత్సరాల పాటు కనపడలే, మళ్ళీ ఈ సంవత్సరం నుంచే కనపడుతుంది. అవన్నీ కూడా 15 రోజుల్లో బయటపడ్డాయండి మాకు కూడా ఇవన్నీ. ఈవెన్ రీసెంట్ గా మీకు శంకర్పల్లిలో కూడా కేసు అయింది చూసారా మీకు? ఫిబ్రవరిలో ఒక అమ్మాయి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని ఆ పూజ చేస్తా ఈ పూజ చేస్తా అని చెప్పి తీసుకెళ్లి ఉజ్జయిన్లో ఫామ్ హౌస్ బుక్ చేసి ఆమె డైరెక్టర్, ఆవిడ ప్రొడ్యూసర్, ఐ డోంట్ నో, ప్రొడ్యూసర్ అనుకుంటా, ఆవిడ ఎంత ఇబ్బంది పెట్టిందో ఆవిడ్ని. ఆవిడ నాకు తెలుసు, అమ్మ అమ్మ అని చెప్పి రోజు ఈవిడ ఫోన్ ఎత్తితే గానీ ఆవిడ అన్నం తినేది కాదు ఆవిడ. అలాంటి ఆవిడ ఈ రోజు కేసు పెట్టింది ఆవిడ మీద. విష్ణు గారు, మరి మీరు చెప్పినట్టే వర్షిని కూడా ఇలానే మాట్లాడింది. ఒక రికార్డింగ్ బయటకి ఏదైతే వచ్చిందో అందులో వర్షిని కూడా ఇలానే మాట్లాడింది, నువ్వు కనిపించు, నువ్వు రా అనుకోని. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఎవరో ఒక అమ్మాయి అన్నం తినలేకపోతున్నాను నువ్వు రా అంటూ కూడా చెప్పుకొస్తా. అంటే ఇంతలాగా మౌంట్ చేయడానికి ఏంటి రీజన్? అంటే డబ్బుల కోసమా, లేకపోతే ఇంక దేనికోసం అఘోరి ఇంతమంది అమ్మాయిలు ఇలా వసపరుచుకుంటూ ఉంటది? ఇదన్లో పురాతన ఆయుర్వేద శాస్త్రం అండి 2 రకాలుగా విభజించబడిందండి. ఒకటి మంచి కోసం అయితే, ఒకటి చెడు కోసం. ఆ చెడు ఏంటంటే అమ్మాయిలను అబ్బాయిలను వసపరచు కోసం వాడతారు. ఈ అమ్మాయిలను అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా వసపరచుకోవచ్చండి ఇలాంటి వాటితోని. అమ్మాయిల్ని మన ట్రాన్స్జెండర్స్ కూడా అలా యూజ్ చేస్తారు, కానీ ట్రాన్స్జెండర్స్ యూజ్ చేయరు ఇట్లాంటివి, కానీ ఈ యూజ్ చేస్తారు అట్లాంటివి. ఈవిడ సెకండ్ ట్రాక్ లో ఉందండి. ఈవిడ ప్రజల్ని ఎప్పుడు కూడా మంచి ట్రాక్ లోకి తీసుకెళ్లాలని కానీ, ఎక్కడైనా ఒక మంచి పని చేసిందో చెప్పండి. ఆడపిల్లని సంరక్షిస్తున్నానని చెప్పింది, ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయిన కేసులు ఇప్పటికీ 6-7 పోలీసుల దగ్గర ఉన్నాయి. మంగళగిరి పోలీసుల దగ్గర ఒక సమాచారం ఉంది, ఆవిడ అమ్మాయిని తీసుకెళ్లి కుకట్పల్లిలో ఎక్కడ ఒక ఇంట్లో పెట్టింది అని. అక్కడ మీ అమ్మాయి కూడా ఉంది, మేమేం చేయలేకపోతున్నాము, మీకు కాంటూ లొకేషన్ ఇస్తామని వెళ్ళండి అన్నారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు కనిపించలేదు.